గ్లోరీ టు జీసస్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని కృపను బట్టి దేవుడిచ్చిన ఆధిక్యతలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని స్వరూపం అంటే ఇమేజ్ ఆఫ్ గాడ్ అని చూసుకున్నాం కదా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 7వ వచనం, పురుషుడు దేవుని పోలికయు మహిమయు అయ్యున్నాడు, మీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది, మీరు ఎరుగరా. పాపం చేసిన వారి గురించే మాట్లాడుతూ పౌలు చెప్తారు, మీ దేహం పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. నీతికి అవయవములుగా మీరు మీ దేహములను యూజ్ చేసుకోండి అని అక్కడ పౌలు చెప్తారు. ఎందుకంటే మనం విలువ పెట్టి కొనబడిన వారు. మీరు మీ సొత్తు కాదు, మన సొత్తు కాదు. మన సొత్తే అనుకుంటే దేవుడు కూడా ఏం చేయరు. మన జీవితం మనది, మన అలవాట్లు మనవి, మన పద్ధతులు మనవి, మన ఆస్తి మనదే. అది ఈ లోకం వరకే. కానీ పరలోకం ఉంది. పరలోకానికి మనం వెళ్ళాలి, పరలోక వారసులుగా ఉండాలి, పరలోకపు పని భూలోకంలో చేయాలి. మనం ఉండే ఏరియాలో దేవుని రాజ్యాన్ని, యేసుప్రభు రాజ్యాన్ని మనము బిల్డ్ చేయాలి, కట్టాలి. అనేకులను దేవుని సేవకు, దేవుని బిడ్డలుగా తయారు చేయడానికి, శిష్యులుగా తయారు చేయడానికి, ముందు మనము శిష్యులుగా ఉండటానికి పరిశుద్ధాత్మ కావాలి. మీరు వెళ్ళి సర్వలోకానికి వెళ్ళి మీరు సర్వలోకానికి వెళ్ళి అనేకులను శిష్యులుగా చేయుడంటారు యేసుప్రభు. యేసుప్రభు శిష్యులు ఏ విధంగా వాడబడ్డారో మనం కూడా ఈ లోకంలో యేసయ్య శిష్యులుగా ఉండి మరి యేసయ్య స్వరూపంలోకి మారుతూనే పరలోకం చేరేంత వరకు మనం మారుతూనే ఉంటాం. అలాగే యేసయ్య పోలికలో పని చేయాలంటే పరిశుద్ధాత్మ సహాయం కావాలి, ఆత్మవరం కావాలి. ఆత్మ ఫలాలుగా ఫలించాలంటే కూడా పరిశుద్ధాత్మ కావాలి. ఆత్మ ఫలము యాక్చువల్గా ప్రేమతో నింపబడినప్పుడు మిగతా అన్నీ కూడా వస్తాయి. దేవుడు మనకు టెస్ట్ పెడతారంటే దేనిలో టెస్ట్ పెడతారంటే మన ఓర్పుకు, సహనానికి, మన విశ్వాసానికి. మంచి పోరాటం నేను పోరాడితేనే అని పౌలు చెప్తారు కదా. విశ్వాసమును కాపాడుకోవటానికి, విశ్వాసంలో ఎదగడానికి, విశ్వాసులుగా జీవించడానికి, విశ్వాసంలో అంతకంతకు మన విశ్వాసంలో మనం ఎదుగుతూ సర్వలోకానికి మనం సాక్షులుగా జీవించడానికి, మన విశ్వాసం ద్వారా ఇతరుల విశ్వాసాన్ని పెంచడానికి. అది రోమపత్రిక 1వ అధ్యాయంలో ఉంటుంది. ఒకరి విశ్వాసం ద్వారా ఒకరు ఆదరణ పొందాలి. మన జీవితంను మార్చిన దేవుడు మాకు సంతోషం ఇచ్చారు. సాక్ష్యం అంటే నేను ఒకప్పుడు అలాగ జీవించాను, ఇప్పుడు యేసయ్య మార్చారు కాబట్టి, నేను యేసయ్య మార్గంలో నడుస్తున్నాను కాబట్టి యేసయ్య నా జీవితాన్ని మార్చారు. యేసయ్య కొరకు సాక్షులుగా జీవించినప్పుడు ఎంతో ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. మన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరి కొరకైతే మనం ప్రార్థన చేశామో, వారి కొరకు మరి కన్నీరు కార్చామో, వారు లేచి యేసయ్యను వెంబడిస్తే, యేసు ప్రభువుని అంగీకరించి వెంబడించినప్పుడు వారి సాక్ష్యం మరి గొప్పగా ఉంటుంది. ఎంత బ్యాడ్ లైఫ్ జీవించినా యేసయ్య దగ్గరికి తిరిగి వస్తే క్షమించే దేవుడు. నా ఎదుకు వచ్చి వారిని నేను చేర్చుకుంటాను, ఎన్నడూ త్రోయను అని యేసయ్య చెప్పారు. యేసయ్య రక్తాన్ని ఆశ్రయించినప్పుడు ఎట్టి పాపమన్నా యేసయ్య రక్తాన్ని, ఆ ప్రేమ చేత ప్రతి పాపము, దోషము కప్పబడుచున్నది. ప్రతి పాపము కడగబడుతుంది కంటిన్యూస్గా. యేసయ్య వైపు, సిలువ వైపు చూసినప్పుడు యేసయ్య సిలువలో చేసినటువంటి కార్యము ద్వారా, చేసి ముగించినటువంటి కార్యం ద్వారా మనకు పాప క్షమాపణ, శాప విమోచన, మరి ప్రతి సమస్య నుంచి విడుదల, విమోచన కలుగుతుంది. మనం విమోచించబడినటువంటి దేవుని కుమారులం, దేవుని బిడలం. కాబట్టి అనేకులను విమోచించడానికి మనం కూడా దేవుని ఆత్మతో నింపబడినప్పుడు ఈ కార్యాలన్నీ కూడా జరుగుతాయి. మరి దేవుని పోలికలో జీవించడం అంటే అదే. మరి నేను క్రీస్తుని పోలి నడుచుకొంచున్నాను కనుక మీరు నన్ను పోలి నడుచుకునుడి అని కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు చెప్తాడు. కొరింథీయుల పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. మరి ఈ పోలిక అనే మాటకు ఇంకొక హీబ్రూ వర్డ్ ఉంది, డెమియోత్, అంటే రిజంబ్లెన్స్, మోడల్, షేప్, రిఫరెన్స్ టు ద అవుట్వర్డ్ ఫార్మ్. అది ఐజాయా 40:18లో ఉంటుంది. యెహెజ్కేల్ 1:5-10-13 వర్సెస్లో కూడా ఉంటుంది. కాబట్టి యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనంలో మనము దేవుని పిల్లలము
కనుక ఆయన్ను పోలి ఉందుము అంటారు. దేవుని మాటలు మనకిచ్చారు. వాక్యము శరీరధారై కృపాసత్య సంపూర్ణంగా యేసు ప్రభువు ద్వారా ఈ లోకంలో వాక్యం మనకు దేవుడు అనుగ్రహించారు. కృపాసత్య సంపూర్ణ యేసు ప్రభు మనకి కృప వెంబడి కృప అనుగ్రహించేదే దేవుడు. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి శాశ్వత జీవమును గలవారై వాక్య మూలముగా మనము పుట్టినాము, అక్షయ బీజము నుండి పుట్టించబడి ఉన్నాము. అంటే మనకి ఆత్మ ద్వారా జన్మించాం కాబట్టి ఆత్మ మన తండ్రే. వాక్యం అక్షయ బీజం ద్వారా జన్మించాం కాబట్టి మనకి తండ్రి వాక్యం. అంటే వాక్యము యేసు ప్రభు, యేసు ప్రభు తండ్రి, తండ్రి అని దేవుడు. అలాగనమాట. యేసయ్య వర్చ్యూస్ గుణాలు మనకిస్తారు. ఆయన గుణాతిశయములను ప్రచురించపరచడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నారు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలోను, పేతురు రాసిన మొదటి పత్రిక 2:9 వచనంలోను, అదే పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3-5 వచనాల్లో, అలాగే పేతురు రాసిన 1వ పత్రిక 2:9 ఇందాక చెప్పుకున్నాం కదా. ఆయన గుణాతిశయములు ప్రచురపరచడానికి ఇక్కడ కూడా ఒక గ్రీక్ వర్డ్ ఉంది, అరియోటాస్, వర్చ్యూ, ట్రాన్స్లేటెడ్ యాజ్ ప్రైజెస్. ఇలా చూసుకున్నాం కదా. క్రిస్టియన్ వర్చ్యూస్, క్రైస్తవుల యొక్క గుణలక్షణాలు ఏముండాలంటే పర్ఫెక్షన్ ఆఫ్ విజ్డమ్. విజ్డమ్ అండ్ నాలెడ్జ్ అండ్ అండర్స్టాండింగ్ చాలా ఇంపార్టెంట్. నా జనులు జ్ఞానం లేక నశించిపోతున్నారు. జ్ఞానము, దైవ జ్ఞానం, నీతి, న్యాయము, సత్యం, ప్రేమ, ఓర్పు, సహనం, పరిశుద్ధత, మంచితనము, కృప, సంతోషము, సమాధానము, విశ్వాసం, ఇంకా ఎన్నో అట్రిబ్యూట్స్ ఉన్నాయి, ఎన్నో గుణ లక్షణాలు ఉన్నాయి. తర్వాత దైవ శక్తి, అది దేవుడిచ్చే శక్తి పరిశుద్ధాత్మ ద్వారా. అలాంటి శక్తి కలిగిన వాళ్ళమై గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం, ఆత్మఫలములన్నీ కలిగి మనము ఈ లోకంలో గుణాతిశయములు యేసుప్రభు యొక్క గుణాతిశయములు ప్రచురపరచినట్లుగా వృద్ధాప్యం వరకు, ముదిమ వచ్చే వరకు నేను నా చేతులతో ఎత్తుకొనుచున్నాను అంటారు కదా యేసయ్య. దేవుని చేతుల్లో మనం చెక్కబడ్డాం. ఒకని ఐబాల్ గుడ్డుని ఏ విధంగా కన్ను కాపాడుకుంటుందో దేవుడు మనల్ని అలా కాపాడుతున్నాడు. కాబట్టి కాపాడే యేసయ్య హస్తంలోకి వస్తారా? దేవుని హస్తంలోకి వస్తారా? కాబట్టి యేసయ్య ఎప్పుడు మనల్ని కాపాడుతుంటారు. ప్రతి విధమైన కీడు నుంచి, మోసం నుంచి, దుష్టత్వం నుంచి, సాతాను తంత్రం నుండి, ప్రతి విధమైన పరీక్ష నుండి మనల్ని కాపాడుతారు. అలాగా కాపాడటానికి దేవుడు కృప అనుగ్రహించాలని ప్రేమతో మీకు అందరికి తెలియజేస్తూ, ప్రేమతో నింపబడి దేవుని సేవ చేద్దాం. గాడ్ బ్లెసెస్ ఆల్. దేవుడు మనందరినీ దీవించును గాక. ఆమేన్.